మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నిర్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేమన్పల్లి మండలం కల్లంపల్లి, రాజారాం, సంపుటం, దస్నాపూర్, గుర్లపల్లి, కొత్త కాలనీ, జిల్లేడ, జక్కెపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతార, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెన, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు 800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం ఒక అన్నలాగా, కుటుంబ పెద్దలాగా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే కమిషనరేట్ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు. అనంతరం వృద్ధులకి దుప్పట్లని, యువతకి వాల్బాల్ కిట్లని సిపి పంపిణీ చేశారు. అనంతరం మెగా వైద్య శిబిరంలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకి భోజన సౌకర్యం కల్పించారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్లని బృందానికి సిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పడుకుని ఉన్నారు. చూస్తుంటే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం, అంతే, మాకేమంత అనిపించలేదు. అప్పుడు అందరు పడుకుని ఉన్నారు. కానీ ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడుకుని ఉంది. వాళ్ళకి అసలు భార్యాభర్తలు, 2 పిల్లలు పడుకుని ఉన్నారు. రోడ్డు మీద పడుకున్నారు. వాళ్ళకి అసలు ఏ మాత్రం ఇది కప్పుకోవడానికి ఏమీ లేదు, సింపుల్గా అట్లే పడుకున్నారు. ఒకరికొకరు మధ్యలో పిల్లల్ని వేసుకొని ఆ మనుషుల యొక్క వేడి కోసమే అట్లే పడుకున్నారు. చాలా బాధ వేసింది. ఆల్మోస్ట్ మనకు అదే ఇదిగా ఏమి చేయాలని చెప్పి మా ఫ్రెండ్ తను జ్యువెలరీ షాప్ అతను, తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఏమైనా చేయాలి వీళ్ళకంటే నెక్స్ట్ డే సేమ్ ఇట్లాంటివన్నీ మొత్తం వాళ్ళు తెప్పించారు. నేను కొంత కంట్రిబ్యూషన్ చేసి మొత్తం తెప్పించేసి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మేము ఒక్కొక్కరికి ఇలా పడుకుంటే జస్ట్ కప్పేసి వెళ్తున్నాం. ఇలా కప్పంగానే నిద్రలోనే మొత్తం ఇట్లా దగ్గరికి తీసేసుకుంటున్నారు వాళ్ళు. సో అంత చలిగా ఉంది. సో మనకు చూస్తే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ చాలామంది ఇట్లా చలికి కొంత కనీస అవసరాలు కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఎంతో కొంత మనం సహాయం చేస్తే బాగుంటుంది. ఈరోజు